హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ప్రతి సంవత్సరము పరీక్షల ముందు ఇలా ఆది గణపతికి ముడుపులు కట్టడం అలవాటుగా అయింది. అంటే ఆ భగవంతుడు ఏదో పాస్ చేస్తాడని కాదు, కానీ పిల్లలు చదువుకోవడానికి ఆరోగ్యం అలాగే జ్ఞాపక శక్తి ఇస్తాడని అదొక నమ్మకం. అయితే ఈ ఏడాది మేము అయినవెల్లి నుంచి పెన్నులైతే తెప్పించుకున్నాను. పిల్లాడు 10th క్లాస్ కదా, అదొక సెంటిమెంట్ అంతే. మాఘమాసంలో చదువుల పండుగ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. పండుగలో భాగంగా గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. 1,00,000 పెన్నులతో సిద్ధి వినాయకుని పాదాల వద్ద ఉంచి అలాగే 1,00,000 దూర్వాములతో పూజిస్తారు. అనంతరం ఈ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అని, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. ఆ విషయం తెలిసి మా బాబాయ్ అయితే పెన్నులకి డబ్బులైతే కట్టాడండి. ఎంత కట్టాడు అన్నది నాకైతే తెలియదు, కానీ ఆ అయినవెల్లి నుంచి మాకు ప్రసాదము, ఫోటో, అలాగే పెన్నులు, తర్వాత ఒక గరిక పోచ కూడా వచ్చింది. అది వినాయకుడి దగ్గర, మేము దేవుడి దగ్గర పెట్టుకొని ఒక ముడుపు అయితే కట్టాను. మాకు దిల్చున్నారు చైతన్యపురిలో చిన్న వినాయకుడి గుడి అని, మూల వినాయకుడు అని ఉన్నాడు. ఒక మూల ఉంటుంది ఆ వినాయకుడి గుడి. అది చాలా నమ్మకం. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా అక్కడికే వెళ్ళి మేము దండం పెట్టుకోవడం, తర్వాత మా మొక్కులు తీర్చుకోవడం. ఈసారి నేను ఈ అయినవెల్లి గణపతి దగ్గర నుంచి ఇలా పెన్నులు వచ్చాయి కదా, ఆ పెన్నులు పెట్టి నేను చిన్నగా పసుపు వినాయకుడిని చేసుకొని ఆ గణపతికి అయితే ముడుపులు కట్టాం. పెద్ద మనోడు 10th క్లాసు, చిన్నవాడు 3rd క్లాసు, ఇద్దరి చేత బియ్యం వేయించి ముడుపు అయితే కట్టానండి. ఆ ముడుపుని ఉంచి ఆ పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత చక్కగా దానికి ముడుపులో కట్టిన డబ్బులకి వడ్డీ వేస్తూ, తర్వాత అది మళ్ళీ ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టి ఆ ముడుపుని అక్కడికే సమర్పిస్తాం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అయినవెల్లిలో వెలిసిన స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయము అత్యంత మహిమాన్వితమైందండి. కాణిపాకం కన్నా పురాతనమైందని భావించే ఈ ఆలయంలో వినాయకుడు చతుర్భుజాలతో దక్షిణముఖుడై కొలువై ఉంటాడు. కానీ కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. లక్ష్మీ గణపతి హోమము చాలా ప్రసిద్ధి. కాళభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఆలయము వృద్ధ గౌతమి నదీ తీరాన అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అబ్బాయి అయితే ఈ అయినవెల్లి వినాయకుడిని అయితే చూసి వచ్చాడు, కానీ మేమైతే మాకు ఇంకా దర్శనం దొరకలేదు. ఎంతమంది వెళ్ళారు ఈ ఆలయానికి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరి పిల్లలకి పరీక్షలు అయితే మొదలయ్యాయండి. ప్రతి ఒక్కరికి ఆ గణపతి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.